వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటి, నీట్, ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరస్ మాట్లాడుతున్నాను. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. జనరల్గానంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం చేసినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని వెరిఫై చేయడానికి కానీ, అలాగే ప్రూఫ్ అసిస్టెంట్ అంటారండి. ఇది వర్డింగ్ అండి యాక్చువల్గా, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ అండి. యాక్చువల్గా సిఎంఈలో ఉంటుంది మీకు, ఎంఐటీలో. ఈ ప్రూఫ్ అసిస్టెంట్ అంటే మ్యాథమెటిక్స్ ప్రూఫ్స్ మనం చేస్తూ ఉంటాం కదండి, చాలా లెంగ్తీగా చేస్తూ ఉంటాం కదా. అది ఏఐని వాడి ఆ ప్రూఫ్స్ కూడా ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయాలి అంటే దానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని లీన్ సాఫ్ట్వేర్ అంటారండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో లీన్ ల్యాంగ్ అనేది ఏదైతే ఉంటుందో, లీన్ ల్యాంగ్ సంబంధించినటువంటిది ఐఐఎస్సి బెంగళూరులో ఈసారి ఒక సమ్మర్ స్కూల్ కింద పెట్టి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్స్ కానీ లేకపోతే ఏఐకి సంబంధించి కానీ ప్రూఫ్ అసిస్టెంట్ అంటారండి బేసికల్గా, అది లీన్ సాఫ్ట్వేర్ అంటారు యాక్చువల్గా. సో మీరు అలా గూగుల్ చేస్తే మీకు యూ కెన్ గెట్ సమ్ ఐడియా. సో ఇది మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ పర్టికులర్ ఏరియాలో తెలుసుకుందాం, ఆ పర్టికులర్ ఏరియాలో ముందుకు వెళ్దామని ఎవరైతే అనుకుంటారో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది జూలై 6వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు దాకా ఈ ప్రోగ్రామ్ ఉందండి. డెఫినెట్గా ఇది ప్రోగ్రామింగ్ ఎవరైతే చేస్తారో అదొక ప్రోగ్రామర్స్ అటెండ్ అవ్వచ్చు, మ్యాథమెటిషియన్స్ అటెండ్ అవ్వచ్చు. నార్మల్గా వెరిఫికేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వెరిఫికేషన్ పర్స్పెక్టివ్లో ఆ పర్టికులర్గా చేయొచ్చు. ఇది ఇండస్ట్రీ నుంచి అయినా చేయొచ్చు, అకాడమిషియన్స్ అయినా అప్లై చేయొచ్చు, స్టూడెంట్ అయినా, రీసెర్చర్ అయినా, ఇండస్ట్రీ పర్సన్ అయినా, పిహెచ్డి హోల్డర్ అయినా, పోస్ట్ డాక్ హోల్డర్ అయినా, ఎవరైనా కూడా ఫ్యాకల్టీ హోల్డర్ అయినా సరే. ఆ మోటివేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో లీన్ ల్యాంగ్ ఫర్ ప్రోగ్రామింగ్ అని కొట్టాలండి. సమ్మర్ స్కూల్ లీన్ ల్యాంగ్ ఒకటే వర్డ్ ఉంటుంది ఫర్ ప్రోగ్రామింగ్. సో ఇది జనరల్గా ఎమర్జెన్సీ ల్యాబ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు బేసికల్గా దీన్ని కండక్ట్ చేస్తారు. బట్ వాళ్ళ వెన్యూ ఐఐఎస్సి బెంగళూరులో పెట్టుకున్నారు. ఆ డీటెయిల్స్ మీరు చూసినట్లయితే జనరల్గా ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక స్టూడెంట్ యూఎస్ కూడా పంపించానండి యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి, సిఎంయూకి. సో సమ్మర్ స్కూల్ లీన్ ల్యాంగ్ ఫర్ ద ప్రోగ్రామింగ్ చూస్తే జూలై 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉన్నటువంటిది. బట్ అకామిడేషన్ కావాలంటే మాత్రం జూన్ 5వ తారీఖు లోపల మీరు అప్లై చేయాలి అకామిడేషన్ కావాలంటే. సో సమ్మర్ లీన్ ల్యాంగ్ ఫర్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారండి. అంటే బేసికల్గా సో ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ప్రూఫ్ అసిస్టెంట్ ఇదంతా నేను చెప్పిందే మీకు. సో ఐఎస్ఐలో అదే ఐఐఎస్సి బెంగళూరులో జూలై 6 నుంచి జూలై 10 వరకు కూడా డెఫినెట్గా అకామిడేషన్ అయితే జూన్ 5 వరకు పెట్టుకోమని చెప్పారు. రిజిస్ట్రేషన్ మే 20th ఓపెన్ అయింది. డెడ్ లైన్ వచ్చేటప్పటికి జూన్ 5 అండి. సో స్టూడెంట్ సపోర్ట్ నోటిఫికేషన్ జూన్ 10th వస్తుంది. రిజిస్ట్రేషన్ జూన్ 20వ తారీఖున క్లోజ్ అవుతుంది. ప్రాబబ్లీ స్టూడెంట్ సపోర్ట్ అయితే మీకు జూన్ 5, రిజిస్ట్రేషన్ వరకు జూన్ 20 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అకామిడేషన్ పర్స్పెక్టివ్ అయితే మాత్రం 5, కన్ఫర్మేషన్ జూన్ 30 తారీఖు మీకు కన్ఫర్మ్ అవుతుంది సీట్ వచ్చిందా లేదనేది. నోటిఫికేషన్ ఫర్ ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ జూన్ 25వ తారీఖుని. సో స్పీకర్స్ వచ్చేటప్పుడు కేవీ రాఘవన్ అండి, ఐఏఎస్సి బెంగళూరులో ఉంటారు ఆయన. అట్లాగే దీపక్ అని ఉంటారని, అది కూడా ఐఏఎస్సి బెంగళూరే. సో సర్గే ఎవరైతే ఎన్యూఎస్ సింగపూర్ నుంచి ఒక ఆయన వస్తున్నారండి. అలాగే శివరామకృష్ణ ఐఐటి మద్రాసు. 4 ఫ్యాకల్టీ ఉన్నారండి. క్లియర్ కట్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. 6th, 7th, 8th, 9th and 10th. సో ఎమర్జెన్సీ రీసెర్చ్ ల్యాబ్ అని కొట్టినట్లయితే మీకు డెఫినెట్గా ఎమర్జెన్సీ రీసెర్చ్ ల్యాబ్ అని ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళినట్లయితే ఈవెంట్స్ ఇది ఉంటుంది. ఆర్ అదర్వైజ్ డైరెక్ట్గా మీరు లీన్ ల్యాంగ్ ప్రోగ్రామింగ్ ఐఐఎస్సి బెంగళూరు సమ్మర్ ప్రోగ్రామ్ అని కొట్టినట్లయితే జూలై 6 నుంచి జూలై 10 వరకు అలా కూడా మీకు వస్తుంది. అది ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. ప్రోగ్రామ్ అంటే సమ్మర్లో లాగా ఉన్నారు. దీనికి ఏమి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అంటూ ఫస్ట్ ఇయర్ ఉండాలి, సెకండ్ ఇయర్ ఉండాలి అట్లాంటిది ఏమి ఉండదండి. బీటెక్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలని ఏమి ఉండదండి. మీ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా మీరు రాస్తారు కదండి అందులో. సో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దానికి లిమిటెడ్ అకామిడేషన్స్ ఉంటాయి కాబట్టి జూన్ 5 లోపు మీరు ఇమీడియట్గా అప్లై చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే అకామిడేషన్ పర్స్పెక్టివ్లో కూడా అది కొంతమంది లిమిటెడ్ పీపుల్గా ఇవ్వగలరు కాబట్టి. ఇది ఇన్ హౌస్ ప్రోగ్రామ్, ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఇది ఏమి టైర్ 1 స్టూడెంట్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాదు. ఎవరైనా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది. నేను టైర్ 1 సిరీస్కి సంబంధించినటువంటి వీడియో అయితే కాదు ఇది. సో డెఫినెట్గా అంటే 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 ఇప్పుడు ఏఐలో టూల్స్లో మ్యాథ్స్ ప్రూఫ్స్ని ఒక పర్టికులర్ డెప్త్ మించి చేయలేకపోతుంది రీసెర్చ్కి సంబంధించి. వాటిని కూడా ఏఐని వాడి ఎలా చేయగలిగి ఫ్యూచర్లో మొన్న కూడా ఒక ఆయన అన్నారు కదా, మ్యాథ్స్ పిహెచ్డి మాకు 4 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది కూడా చాట్‌జీపీటీకి లేకపోతేనేమో ఈ యొక్క ఏఐ మోడల్స్ ఇస్తే వెంటనే చేసింది మాకే ఆశ్చర్యం వేసిందని చెప్పేసి ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ అండి. సో ప్రొఫెసర్ యూనివర్సిటీ వచ్చి వర్జీనియా టెక్ అనుకుంటాండి యాక్చువల్గా, వర్జీనియా టెక్. ఆ ప్రొఫెసర్ ఒక ఆయన ఇంటర్వ్యూ కూడా ఉందండి, ఇంట్రెస్టింగ్గా మీరు వినొచ్చు. మ్యాథ్స్ ఏ విధంగా ఆ యొక్క థీసిస్ని లేకపోతే ఆ యొక్క మొత్తం పిహెచ్డి వర్క్ని ఏ విధంగా చేసింది అనేది చాలా డీటెయిల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఆల్మోస్ట్ 45 minutes ఉందండి వీడియో, విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఫ్యూచర్లో మ్యాథ్స్ ఏ విధంగా
ఏ యుగంలో ఉండబోతుంది అన్న సంబంధించి ఆయన చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఆయన చేయడం జరిగిందండి. ఈజ్ అ పైనీర్ అండి మ్యాథమెటిక్స్లో యాక్చువల్గా ఆయన. సో వాళ్ళ ఓన్ బ్రదర్ కూడా మిచ్చిగాన్లోనూ డీన్ కింద ఉన్నారు యాక్చువల్గాను. బేసికల్గా ఫాదర్ కూడా మ్యాథమెటిషియన్. వాళ్ళకి ఇన్స్పిరేషన్ రామానుజం గారు యాక్చువల్గా. ఇండియన్ ఎవరైతే రామానుజం ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి చాలా డీటెయిల్గా ఆయన చెప్పాడండి యాక్చువల్గా. సో వాళ్ళ ఫాదర్ మ్యాథమెటిషియన్, సో ఆయన ఎలాగా మ్యాథమెటిషియన్ అయ్యాడు. సో రామానుజం గారికి సంబంధించిన వాళ్ళ వైఫ్ అలా చనిపోయిన తర్వాత వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి పంపడం, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవడం, తర్వాత ద్వారా ఆయన మ్యాథ్స్ పిహెచ్డీ చేయడం, ఇప్పుడు ఫ్యూచర్లో మ్యాథ్స్ ఎలా ఉండబోతుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఆయన వీడియో చేయడం జరిగింది. అంటే ఇవి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి జనరల్గా వింటూ ఉంటాను నేను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి అది. ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది. సో దానిలో ఈ పర్టికులర్ పాయింట్ కూడా ఒకటి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రాబబ్లీ ఫ్యూచర్లో ఇంకా మ్యాథమెటిక్స్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా, ఇంకా థియరమ్స్ కానీ ఇవన్నీ కూడా టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రూఫ్ అసిస్టెంట్ అంటారండి, లీన్ సాఫ్ట్వేర్ అని. సో డెఫినెట్గా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా మీకు పిహెచ్డీ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ప్రోగ్రామ్స్, సమ్మర్ ప్రోగ్రామ్స్ కూడా యూఎస్లో ఆఫర్ చేస్తే దీనికి సంబంధించి కూడా నేను కొంతమంది స్టూడెంట్స్ని యూఎస్ కూడా పంపడం జరిగింది యాక్చువల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.